జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ రేపు ప్రజా ఆగ్రహ సభ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్నాం. మరి మా ధర్మరక్ష కూడా అందులో పాల్గొంటుంది, నేను కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువులు ముఖ్యంగా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ జరుగుతున్న దాడిని నిరసిస్తూ మరి వారిపై ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ హిందువులకి మరియు హిందూ దేవాలయానికి భద్రత కల్పించాలని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుడిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు రేపు 3 నుంచి 5 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ 17వ తేదీ శనివారం సాయంత్రం అందరూ పాల్గొని ఈ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ మీ చికోటి. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ రేపు ప్రజా ఆగ్రహ సభ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్నాం. మరి మా ధర్మరక్ష కూడా అందులో పాల్గొంటుంది, నేను కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువులు ముఖ్యంగా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ జరుగుతున్న దాడిని నిరసిస్తూ మరి వారిపై ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ హిందువులకి మరియు హిందూ దేవాలయానికి భద్రత కల్పించాలని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుడిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు రేపు 3 నుంచి 5 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ 17వ తేదీ శనివారం సాయంత్రం అందరూ పాల్గొని ఈ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ మీ చికోటి.